హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ. టమాటా వేసి చేసా. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ కర్రీ అనమాట వెజిటేబుల్స్లో అన్నిట్లో. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడు వీడియోకి వెళ్దామా? చూసారా, మంచి తాజా కాలీఫ్లవర్ ఒకటి తీసుకొని చూసుకోవాలి మంచిగా క్లీన్ చేసేటప్పుడు, లేదంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పలుకు పలుకు తీసుకొని చూసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చాలా చిన్న చిన్నవి ఉంటాయి, గ్రీన్ గ్రీన్ పచ్చ పచ్చగా ఉంటాయి, చిన్న చిన్నవి కనిపించవు కూడా. వేడి నీటిలో వేసి తీసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మరుగుతున్న వేడి నీటిలో వేసుకొని తీసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కాస్త ఒక 5 మినిట్స్ వేడి నీటిలో ఉంచి తీసుకుంటే చాలు. ఎక్కువ ఉడికించే అవసరం ఏమి లేదు. చూసారా, ఇలా కలుపుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోండి. నేను ఏ కూర వండినా ఫస్ట్ వెల్లుల్లి రబ్బలు వేస్తుంటా, టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదని వేయలేదు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను వేసుకొని ఆ తర్వాత కర్రీకి సరిపడే సాల్ట్, పసుపు, మనం తినే కారం కొద్ది కారం వేసుకోవాలి. అలాగే కొంచెం కర్రీ మసాలా, ధనియా పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని కాస్త టమాటాలు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిస్తే చూసారా, టమాటా అంతా మగ్గిపోయింది. తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఇలా టమాటాని మెదుపుకుంటే మొత్తం రేగిపోతుంది. గ్రేవీ మంచి గ్రేవీలా వస్తుంది అనమాట. తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా కాలీఫ్లవరు, ఈ గ్రేవీలో వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా ఏమి నూరు వేయవసరం లేదు. ఇలానే టేస్ట్గా ఉంటుంది. నేను వండే స్టైల్లో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. కాస్త మగ్గాక కర్రీకి సరిపడే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 10 మినిట్స్ ఉడికించుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అనమాట. ఇది చపాతీతో కానీ రైస్తో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా, 10 మినిట్స్ తర్వాత కలుపుకుంటే ఆల్మోస్ట్ దగ్గర అయిపోయిందనమాట. ఇంకో 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.